దేశమా దేవుని యందు నువ్వు సంతోషించు. నువ్వు సంతోషించాలంటే దేని యందు నిలిచి ఉండాలంట? సత్యమందు. సత్యం అనగా ఏంటి? ఆయనే సత్యం. అందుకనే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనం. సత్యమే యేసుక్రీస్తు. ఆ సత్యమైన యేసుక్రీస్తు నువ్వు అనుసరిస్తే ఆయన మార్గంలో నడుస్తావు, ఆయన సత్యంలో జీవిస్తావు, ఆయన జీవంలో నువ్వు కూడా దాగి ఉంటావు. అందుకనే మీ ప్రాణము నా జీవంలో దాచిబడి ఉంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేశము ముందు సత్యంలో నడవాలి. దేశాన్ని పరిపాలించే నాయకులు, అధికారులు, నువ్వెవరైనా సరే నీ చేతిలో దేవుని అధికారము నీకు చేతిలో పెట్టాడు అంటే అందుకంటాడు ప్రతి అధికారము పైనుండి దిగు వచ్చిందంట. హల్లెలూయా. ప్రతి అధికారము ఈరోజు ప్రజల చేతుల్లో నుండి అధికారుల చేతుల్లోకి వెళ్ళిందంటే ఆ అధికారిని ఇచ్చింది నా యేసయ్య. కాబట్టి ఆ ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేయకుండా నువ్వు సద్వినియోగం చేసుకుని ప్రజలకు న్యాయం చేసేవాడుగా, ప్రజల కొరకు ఆలోచించేవాడిగా, ప్రజల గురించి నువ్వు చింతించేవాడిగా, వాళ్ళకు మేలు చేసేవాడిగా నువ్వు ఉన్నట్లయితే నీ అధికారం ఎప్పటికైనా నిలిచి ఉంటుంది. ఒకవేళ నువ్వు నెబుకద్నెజరులాగా గర్విస్తే నీ అధికారాన్ని పీకివేయడానికి నా ప్రభువుకి ఎంతో సమయము పట్టదు. హల్లెలూయా. కాబట్టి న్యాయాన్ని పరిపాలన చేసేయాలంటే ముందు అధికారులు సత్యంలో నడవలసిన బాధ్యత అయి ఉన్నది. హల్లెలూయా. నెక్స్ట్ చూద్దాం.